హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మనం ఎగ్స్ అండ్ ప్రాన్స్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ ప్రాన్స్ లేకుండా కూడా ఓన్లీ ఎగ్స్తో సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని ఏదైనా ఫోక్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ ఇలా హోల్స్ పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ ఎగ్స్లోకి వెళ్ళి టేస్ట్గా ఉంటాయి. కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో 4 తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి కలపాలి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. తర్వాత 4 తరిగిన టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. నేనైతే 1 కిలో ప్రాన్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అది బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుందన్నమాట. సో ఆ వాటర్ అనేది తగ్గి ప్రాన్స్ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కూర అడుగంటుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 to 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జుని వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఒక 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దాంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర పైన వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. టేస్టీ ఎగ్స్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ప్రాన్స్ లేకపోయినా పర్లేదు, ఇలా ఎగ్స్తో చేయొచ్చు. ఇదే ప్రాసెస్లో ఎగ్స్తో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు అమ్మ కిచెన్ మ్యాజిక్.